స్థలాలు విషయం ఏంటంటే మేడం గారు కొంత ఎక్సర్సైజ్ చేశారు, ఆ వివరాలన్నీ కూడా సేకరించారు, మనం కూడా ఇచ్చాము. కాబట్టి నెక్స్ట్ అంటే ఈ బుధవారం కాకుండా నెక్స్ట్ వచ్చే బుధవారం కానీ గురువారం కానీ గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలోనే నిర్ణయించి వాళ్ళకు కూడా అందరికీ చెప్పి ఒక పద్ధతి ప్రకారం నేను అక్కడ అనౌన్స్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. మన అందరిది ఆ మాట అందరికీ చెప్తే బాగుంటుంది మేడం అంటే పెద్ద మనసుతో వచ్చారు. ఎస్ఐ గారు సార్ కూడా ఈ విషయం మీద మాట్లాడడానికి, ఎందుకంటే దాంతో సార్ యొక్క పాత్ర కూడా ఉంది కాబట్టి సార్ కూడా వచ్చారు. కాబట్టి వారందరికీ మన తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరి తరఫున వాళ్ళ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేసుకుని అక్కడ తర్వాత ప్రకటించడం జరుగుతుంది. అధికారులకు ఇన్ఫార్మ్ అదే దానికి సంబంధించి అయితే మా మేడం గారు చూస్తారు. ఓకేనా, అందరూ ఏంటంటే ఎలాంటిది లేకుండా మేడం చెప్పినట్టు కొద్ది విని అందరూ సహకరించి అది కరెక్ట్గా చేసుకున్నాం. ఏంటంటే ఎవరికి ఇక్కడ ఇబ్బంది కలగకూడదు. మనం ఏంటంటే చట్ట ప్రకారం గౌరవంగా మనం ఉండాలి, ఇప్పుడు కూడా అది పాటించాలంటే. ఓకేనా, మా సలహా అంతే. ఆ రోజు మేడం వస్తారు, చెప్తాం. మేడం గారికి ఒకసారి చెప్తాను సార్. ఇప్పుడు మనం గతంలో కళాకారులకు సంబంధించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మీకు చెప్పాలా, అక్షర దీపం కానీ ఆ రోజు పొదుపు లక్ష్మి కానీ ఇట్లాంటి ప్రభుత్వ కార్యక్రమాలని మనం నిర్వహించడానికి అనేక మంది కళాకారులు గ్రామాల నుంచి వచ్చి పనిచేశారు. ఆ సందర్భంలో ప్రతి గ్రామంలో కూడా అక్షర దీపం రాత్రి బడుల్లో వాళ్ళు చదవడానికి ప్రేరణనిచ్చినటువంటి కళాకారులు, మనం వీధి భాగవత కళాకారులు, జానపద కళాకారులు, తప్పిడి కళాకారులు అందరూ కూడా ఆ రోజు పనిచేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు స్థలం ఆడే ఉండింది. ఆ స్థలానికి ఏరో కొంతమంది దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే దాని నుంచి మనం మా ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చాము, కలెక్టర్ దగ్గర ఇచ్చాము. జాయింట్ కలెక్టర్ కూడా ఫోన్ చేసి మేడంకి వాళ్ళ కళాకారులకు ఇచ్చిన పాత స్థలాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. ఆ రకంగా మేడం గారు కూడా లిస్టు కనబడలేదు అన్నారు. మరి ఎట్లో లిస్టు చూసినట్టున్నారు. ఇప్పుడు మొత్తానికి మన కళాకారులందరికీ కూడా స్థలాలని మనకు 5 సెంట్లు ఇచ్చున్నారు. చాలా మందికి వాళ్ళ దగ్గర పట్టాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ ఇచ్చే విధంగా మేడం ముందుకు వచ్చి మనకి హామీ ఇచ్చారు. వచ్చే బుధవారం నాటికి మనందరం కూడా ప్రతి గ్రామంలో ఉండేటువంటి కళాకారులందరూ కూడా పోగయ్యి మేడం గారు ఇచ్చేటటువంటి సలహాను తీసుకొని మన పట్టాలు మనకి ఇస్తానని చెప్పారు. కాబట్టి మేడం గారిని మనం సవినయంగా ఆహ్వానించి ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు దొరవారి సత్రం మండలం తహసీల్దార్ గారు, ఎస్ఐ గారి సమక్షంలో ఈ యొక్క కళాకారులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు వాళ్ళకున్న పట్టాల మేరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. రేపు రాబోయే బుధవారం ఈ యొక్క గ్రామ సభ నిర్వహించి వారందరూ కూడా వాళ్ళకున్న పట్టాల మేరకి ఇళ్ల స్థలాలు అప్పగిస్తామని చెప్పేసి ఎస్ఐ గారు, అదే తహసీల్దార్ గారు వాళ్ళ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి కళాకారుడికి వాళ్ళు ఆ రోజు సేవ చేశారు. ఈ సమాజానికి చదువు గురించి అందరికీ చెప్పి చదువుకోవాలి, అందరూ చదువుకోవడం అనేది సమాజానికి అభివృద్ధి అని చెప్పారు. ఆ రూపంలో చదువుకు సంబంధించిన అక్షరాస్యత ఉద్యమంలో, అక్షర దీపం ఉద్యమంలో భాగస్వాములయ్యారు. వారికి ఆ రూపం ఆ రోజు ప్రభుత్వం వాళ్ళ యొక్క సేవలు గుర్తించి ఈరోజు ఆ సేవలు గుర్తించి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. 5 సెంట్లు స్థలాన్ని, దానికి సంబంధించి అది గుంటగా ఉండడం, నీళ్లుగా ఉండడం ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు దాకా వాళ్ళు దాన్ని స్వాధీనపరచుకోలేదు. ఈరోజు ఆ స్థలం రకరకాల యొక్క ఆక్రమణకు ఎన్ని గురవుతున్న ఉద్దేశంతో కళాకారులందరూ కూడా గత 5 నెలల నుంచి ఈ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడము, కలెక్టర్ గారికి, జేసీ గారికి తెలియజేయడము, వీటన్నిటి కృషి ఫలితంగా ఈరోజు ఒక అంగీకారానికి రావడం జరిగింది. దీనికి సహకరించిన తహసీల్దార్ గారికి, మీడియా ప్రెస్ వారికి అందరూ కూడా ఈ కళాకారుల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కృషిలో ఇక్కడున్న స్థానిక సిఐటి నాయకులు, డప్పు కళాకారు నాయకులు, అదే రకంగా సిపిఎం నాయకులు వీళ్ళందరూ కూడా దీంతో భాగస్వాములైనారు. వారందరూ కూడా కళాకారుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాటను కన్నా అమలు చేయకపోతే రేపు ఖచ్చితంగా బుధవారం అన్ని గ్రామాల నుంచి వస్తారు కాబట్టి తీవ్రంగా ఉంటుంది పోరాటం. మాట చెప్పి తప్పకుండా ఖచ్చితంగా మాటను అమలు చేయాలని చెప్పేసి మరోసారి మన కళాకారుల తరఫున తహసీల్దార్ మేడం గారికి మనం తెలియజేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎస్ఐ గారు ఇద్దరు ముందు ఉన్నారు కాబట్టి వారు కూడా ఈ నిర్ణయం అమలు చేసేట్టుగా చూడాలని చెప్పేసి నేను కోరుకున్నాను. ప్రభుత్వం కూడా ఈ రకంగా ఎక్కడైతే పట్టాలు ఇచ్చి స్థలాలు చూపలేదు వాళ్ళందరూ కూడా ఈ దొరవారి సత్రం వెనకబడిన ప్రాంతం, దళితులు, గిరిజనులు ఎక్కువ మంది ఉండే ప్రాంతం, పేదవాళ్ళు ఎక్కువ మంది ఉండే ప్రాంతం, ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. జానపద కళాకారుల ఐక్యత, జానపద కళాకారుల ఐక్యత, జానపద